హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు స్వీట్ పొటాటోతో ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈవినింగ్ టైంకి కానీ మార్నింగ్ పిల్లలకి బాక్స్లోకి కానీ ఈజీగా జస్ట్ 10 మినిట్స్లో చేసేయచ్చు. ఫస్ట్ స్వీట్ పొటాటోస్ తీసుకొని పైన పీల్ తీసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. లావుగా కట్ చేసుకోకండి, సన్నగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా అన్నీ ముక్కల కింద కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసి పెట్టేసుకోవాలి. మనము ఎప్పుడు పొటాటోతో కాకుండా ఇలా స్వీట్ పొటాటోతో కూడా ట్రై చేయండి. ఇవి ఒక ప్లేట్లోకి అన్నీ కట్ చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసాను, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి చేత్తో దీని ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేయండి. ఇలా బాగా కలిపి పెట్టేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ముక్కలన్నీ ఇలా ఆయిల్లోకి వేసేసేయండి. వేడిగా ఉండాలి ఆయిల్ అనేది. ఇలా ఒక 2 సెకండ్స్కి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి. ఇలా ఒకసారి కలుపుతూ ఇప్పుడు స్ట్రెయినర్ తీసుకొని ఇలా ఆయిల్ మొత్తం పోయేటట్టు చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అంతే అండి, స్వీట్ పొటాటోతో ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి వర్షం పడ్డప్పుడు కానీ పిల్లలకి ఈవినింగ్ టైంలో ఆకలి వేసినప్పుడు కానీ జస్ట్ 2 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు. అంతే అండి.